ఇప్పుడు ఈయన మాట్లాడతాడు, రాజకీయ నాటకంలో కుట్రపూరిత కూటములు కడుతూ ఏపీ పాలనను గాలి కొదిలేశారు. తెలంగాణ ఎన్నికల్లో తీరిక లేకుండా గడిపిన మీకు మా ఉద్యమాలు తెలియకపోవచ్చు. మేము చేసిన నిరంతర పోరాటం రాష్ట్ర ప్రజలకు సుపరిచితం. ఎన్నికల ముందు మీ నాటకాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ అక్కడ మాట్లాడతాడు, ఈయన ఒక ట్వీట్ ఇస్తాడు, దానికి ఆయన రీట్వీట్ ఇస్తాడు. ఇద్దరిని అభినందిస్తూ నరేంద్ర మోడీ ఫోన్ చేస్తాడు. బ్రహ్మాండమైన కాంబినేషన్. ఇప్పుడు చెప్తున్నాడు ఫెడరల్ ఫ్రంట్లో చేస్తాడు, చేరండి. నేషనల్ ఫ్రంట్లో చేరండి, ఎన్డీఏలో చేరండి. నేషనల్ డెవలప్మెంట్ దీంట్లో డెమోక్రటిక్ అలయన్స్లో చేరండి. బ్రహ్మాండం తేలిపోతుంది. మేము కాదన్నాము. నేనేం చెప్పాను? దేశంలో 2 పార్టీలు ఉన్నాయి, పెద్ద పార్టీలు ఉన్నాయి, ఇక్కడ అన్ని రీజనల్ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అంటున్నాడు మీకు ఇవ్వడికి అర్థం కాదు నా కథ, రాబోయే రోజులు అర్థమవుతుంది నాకు దీని వెనక ఉండే స్కీమ్ అంతా అని. ఏంటి ఏ స్కీమ్ అర్థమవుతుంది మనకు? ఎన్నికలైన తర్వాత అంతవరకు ఎవరికి అర్థం కాదంట. ఆయన పెద్ద స్ట్రాటజిస్ట్. మీ స్ట్రాటజీలన్నీ అన్ని వేళ పనిచేయి, కుట్రలు కుతంత్రాలు. ఏదో మాట్లాడచ్చు, ఇంకొక పక్క తెలియజేయచ్చు, కానీ ఇలాంటి అందుకనే ఒక అతను బ్యూటిఫుల్ ట్వీట్ ఇచ్చాడు ఒక తెలుగువాడు. అవును, అసెంబ్లీ వదిలేసి ప్రజా సమస్యలు పట్టకుండా కేసీఆర్తో చట్టాపట్టాలు వేసుకొని హైదరాబాద్లో ఉంటూ వారానికి 4 రోజులు మార్నింగ్ వాక్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా చేశారు కదా. బీజేపీ చెప్పిన నాటకాలు ఆడుతూ కేసులు మాఫీ కోసం మోడీ చుట్టూ తిరుగుతూ తుఫాను బాధితుల పరామర్శించేందుకు కూడా మనసు రాని 1,00,000 కోట్ల దోపిడీదారు దగ్గర రాష్ట్రాన్ని పసిబిడ్డలా సాగుతున్న చంద్రబాబు పరిపాలన అంటే ఏమిటో నేర్చుకోవాలి. మరి కలికాలం అంటే ఇదే. మరి కేసీఆర్ తానా అంటే జగన్ తందానా అనక పోతే మోడీ కోపం రాదు. మోడీ కోసం వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు. ఇది కామన్ మ్యాన్ స్పందన. ఎవరిని మోసం చేస్తారని అడుగుతున్నా. ఇంకొక పక్క తిరుగుతున్నాడు ఎవరు, ఇవన్నీ మనం చెప్పలేం. కానీ అక్కడ ముక్కుడు, ఇక్కడ మురుగుడు, ఫారం హౌస్ తాగుడు, మోడీ బీ టీమ్గా తిరుగుడు. ఎవరిని కాదంటామండి అన్నీ? ఒక పద్ధతి లేకుండా అన్నీ తప్పండి. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నేను ఎవ్వరి మీద పోనండి, కానీ చెప్పాల్సి వచ్చేప్పుడు గట్టిగా చెప్పాల్సి వస్తుంది. నా జీవితంలో ఎవ్వరికి భయపడాలి, నేను గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకు కూడా హుందాతనం ఉంటుంది. మీకు ఓకే గెలిచారు, గెలిచిన తర్వాత హుందాతనం పెరగాలి. తెట్ట ఎవరిని ఎందుకు గ్రెడ్జి ఎందుకు అంటున్నా? గ్రెడ్జి కాదు, కావాలని అక్కసు. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ వదిలిపెట్టి వచ్చాం కదా. ఈరోజు నన్ను తిట్టాడు, మోడీని కూడా తిట్టాడు సన్నాసిని. తిట్ట కాదండి నేను చెప్తా దానికి. కాంగ్రెస్ తిట్టాడు ఇడియట్స్ అని. అది తిట్టు కదది. సార్ హరికృష్ణ గారు చనిపోయినప్పుడు మీరు టీఆర్ఎస్ తో పొత్తు కోసం ఏముంటుంది బా? ఆయనతో ఇప్పుడు నా దగ్గర ఉండాడు, 10,000 పోయాడు, అయిపోయింది. రాజకీయాలు ఇంకేముంటుంది కాబట్టి. సార్ ఆ రోజు వైస్రాయ్ హోటల్కి వచ్చిన ముఖ్యంలో ఈయన ముందు కదా సార్, మీ తర్వాత ఫస్ట్ ఆయనే కదా, అదే అంటున్నారు. ఆర్గనైజేషన్ అంతా ఆయనే కదా. ఆయన పెద్ద సిద్ధాంతకర్త కదా. అప్పుడు కూడా సిద్ధాంతకర్త. మీరందరూ ఉన్నారు కదా, లేరా మీరు? సిద్ధాంతకర్త ఆయనే. సార్ హరికృష్ణ గారు చనిపోయినప్పుడు టీఆర్ఎస్ తో పొత్తు కోసం ప్రయత్నించారని నిన్న. అవునమ్మా చెప్పాను, తప్పే ఉంది దాంట్లో. అది అడిగా నేను, ఇది కూడా ఓపెన్గా చెప్పాను, అసెంబ్లీ కూడా చెప్పలా? మీరు వెళ్ళలేదా? చెప్పాను కదా. మరి రహస్యం ఉంది దాంట్లో. నేనేం చెప్పాను? నువ్వు నిజంగా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఇద్దరం కలిసి పనిచేద్దాం, ఎక్కువ సీట్లు సంపాదిద్దాం, నేషనల్ లెవెల్లో కూడా ఒక ప్రత్యామ్నాయం కోసం అందరం కలిసి వర్క్ చేద్దాం, తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పాను. ఆ మాట మీకు కూడా చెప్పాను, అసెంబ్లీ కూడా చెప్పాను. నరేంద్ర మోడీ వద్దన్నాడు, నువ్వు వద్దా, మీరు వద్దన్నారు. ఏం చేస్తారండి? ఏమిందండి దాంట్లో? ఏంటి మీరు చేసేది? నువ్వు 1 కేసు పెడితే 4 కేసులు పెడితే ఏమవుతాయండి దాంట్లో? వాట్ ఆర్ యూ టాకింగ్? బెదిరిస్తా ఉన్నాను. ఏం బెదిరింపులు ఇవన్నీ? బెదిరింపులు వద్దంటున్నా, ఉందాతనంగా ఉందాం. ఫోన్ ట్యాప్లు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, చాలా ఉన్నాయి. తెలుక్కుంటే ఇవన్నీ బయట వస్తాయి. ఏంటి ఇవన్నీ? నేను ఫస్ట్ నుంచి కూడా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే బ్లాక్మెయిల్కి ఏదో వస్తున్నాను. నన్నే బ్లాక్మెయిల్ చేస్తానండి. నరేంద్ర మోడీనే బ్లాక్మెయిల్ చేయలేదు. నేను చేస్తాను నన్ను బ్లాక్మెయిల్? నేను బ్లాక్మెయిల్ భయపడతానా? నిప్పులాగా బతికాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నేను ఎక్కడ తప్పు చేయలే, టెక్నికల్గా ఏది తప్పు చేయలేదు. ఏదైనా ఉంటే రాష్ట్రం కోసం, ప్రజల కోసం
నిరంతరం పోరాడాను, ఫైట్ చేశాను. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఈ 2,000 రూపాయలు ఎందుకండి, 5,000 రూపాయలు, 500 రూపాయల నోట్లు ఎందుకండి? నేను ఎవడన్నా ప్రజాసేవ చేసే డబ్బులు ఖర్చు పెట్టాలన్నా ఎందుకు ఖర్చు పెట్టాలి? అందుకే నేను డిజిటల్ ఎకానమీ పోమన్నాను. గౌరవంగా బతుకుతాం. నరేంద్ర మోడీకి అది ఇష్టం లేదు. ఇలాంటి తప్పుడు విధానాలతో మీరు గెలవాలనుకుంటే అది మంచిది. మనుషులు పనిచేయండి, గెలవండి. నేను ఫస్ట్ నుంచి చెప్తాను, నాకెందుకంటే డబ్బులు ఎందుకు, నాకు నేను వ్యాపారం, మా మిస్సెస్ వ్యాపారం చేసి బెటర్గా ఉంది, శుభ్రంగా నాకు భోజనం పెట్టలేదా మా ఇంట్లో? మరి నాకెందుకు? మీకు అభద్రతా భావాలు, మీకు అందరికీ. నాకేం అభద్రతా భావం లేదు. ఐ వాంట్ డూ సంథింగ్ కాంక్రీట్ టు ది పబ్లిక్. ఐ వాంట్ టు ఎంపవర్ ది సొసైటీ. దానికోసం నేను రాత్రి ఇప్పుడు ఉదాహరణకు మనకు ఉండే ఇంత ఇబ్బందిలో నేను నిలదొక్కున్నామంటే ఎట్లా నిలదొక్కున్నామండి? కష్టార్జితమే కదా. ఏ రోజైనా 12 గంటలు తక్కువ కష్టపడ్డానా? మీకు అదృష్టం వచ్చింది. ఏదో నేను చెప్పా కదా, బంగారు గుడ్డు పెట్టే బాగుతుంది, వచ్చింది. యూ డూ సంథింగ్ ఫర్ పబ్లిక్, ఇట్స్ ఆల్ రైట్. దానికి లాస్ట్లో ఉంటుంది కదా, ఉండకుండా. ఎవరు వాళ్ళ? ఆయన చెప్పుకున్నాడా? నిన్నదనుకుంటున్నారా? తెచ్చాడు, ఇంకా వస్తుంది. ఇట్లా చేసి ఇంకా వస్తుంది. ఇప్పుడు డబ్బులు ఉంటే చాలదు, సద్వినియోగం చేయాలి. నేను చెప్పా కదా, 56,000 కోట్లు ఖర్చు పెట్టండి. ఎంతమంది మీరు ఒక ఎల్లంపల్లినా, మనకు ఎల్లంపల్లి టు చేవెళ్ళట్టు ఏదది ప్రాజెక్టు అంత మునుపు ఉండింది, ప్రాణహిత చేవెళ్ళ. ప్రాణహిత చేవెళ్ళ ఆ రోజు మేము కూడా ఫైట్ చేసాం, అవినీతి పైన అన్ని ఫైట్ చేసాం. ఇప్పుడు చేవెళ్ళ దానికి ఎంత 7,000-8,000 కోట్లు ఖర్చు పెట్టి వదిలేశారు. సరే, నువ్వు చేశావు, నన్ను గురించి మాట్లాడుతున్నాడు. మనం 33,000 కోట్లు, 33,000 ఎకరాలు ఒక పైసా ఇవ్వకుండా అక్వైర్ చేశాం కదా. ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక ల్యాండ్ రిజర్వాయర్ తీసుకున్న పరిస్థితిలో మీరు ఉన్నారు. లాటరీ ఛార్జీలు ఫైరింగ్ వరకు వెళ్ళిపోయింది. మీరు మాట్లాడతారేంటి? ఎంత వ్యతిరేకత వచ్చింది? ఇక్కడ గవర్నమెంట్ అవినీతి గవర్నమెంట్ అంట, ఈయన గవర్నమెంట్ పెద్ద నీతివంతమైన గవర్నమెంట్ అయినట్టు మాట్లాడే హోందాతనం కూడా ఒక పద్ధతి ఉండాలి కదా. మనం థర్డ్ లోయెస్ట్లో థర్డ్ ఉన్నాం, మీరు 8దో 9దో ఉన్నారు. మీరు మాట్లాడే మమ్మల్ని గురించి అది చెప్పే 0.2% కదా గ్రోత్. అదే ఆదర్శం. అందరూ 0.2% నెగిటివ్ గ్రోత్ రావాలా? సార్ కేసీఆర్ ఒక కేసు పెడితే బీజేపీకి ఆదర్శం, మోడీకి ఆదర్శం. ఈయన ఇద్దరూ కలిసి దేశాన్ని మోసం చేయడానికి కుట్రకు ఎన్ని ప్రయత్నాలు. సార్ కేసీఆర్ ఒక కేసు పెడితే మేము 4 గంటలు అన్నారు, వార్నింగ్ ఇచ్చారు కదా సార్. ఏమైనా ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైనా మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? నేనేమో వార్నింగ్ ఇవ్వలేదమ్మా. ఎవరు భయపడరని చెప్తున్నా. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. మాట్లాడితే ఓటు అని ఏంటండి ఇది? వాట్ ఆర్ యూ టాకింగ్? అంటే ఒక పద్ధతి లేకుండా కొంతమంది పోయారు, కోర్టుకు పోయారు, కోర్టులో కూడా కొట్టేశారు. ఎప్పుడు అయింది అది? ఒక ఆయన కోర్టు కూడా పోయాడు, కోర్టులో కొట్టేశారు. క్లియర్గా చెప్పారు, ఏముంది ఇంట్లో కేసే లేదు. ఒకవేళ అజ్యూమింగ్ దట్, ఈయన వర్డ్స్ అని కాదు ఆయన మాట్లాడింది, అజ్యూమింగ్ దట్ ఆయన వర్డ్స్ అయినా ఏముంది ఇంట్లో, ఇష్యూనే లేదు. ఎవరిని బెదిరిస్తారంటున్నా మీరంతా? అంటే ఊందాతనంగా ఎందుకు ఒక కాంట్రవర్సీ అని మనం అనుకుంటే, వీళ్ళేమనుకుంటారు తెలివైన వాళ్ళు మరిగా వీళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడితే మనం భయపడతాం, పబ్లిక్ కూడా ఇదవుతారనే విధంగా మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి నన్నే మానసికంగా దెబ్బతీస్తారు. ఎన్ని రోజులు సంక్షోభాలు నేను నాకేంటే నరేంద్ర మోడీతోనే వన్ సైడ్ పట్టుకుంటే నాకేంటి మానసికంగా ఏం దెబ్బతీస్తాను? అంటే మిమ్మల్ని ఏమవుతుందన్న మీ వల్ల? మీకు ఆ శక్తి ఎక్కడుందంటున్నా? నన్ను మానసికంగా దెబ్బతీసే శక్తి ఎవరికీ లేదు. చాలా సంతోషం. అదే వెలాసిటీ కూడా ఉంటుంది కదా. మళ్ళా గిఫ్ట్ వచ్చేటప్పుడు కూడా వెలాసిటీ అదే మరి ఉంటుంది కదా. ఇక్కడి నుంచి వాట్ ఆర్ యూ టాకింగ్? రిటర్న్ డైరెక్ట్గా రండి, మీరు పనిచేస్తామని చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామని చెప్పండి, ఇద్దరం కలిసి పనిచేస్తామని చెప్పండి, ఫెడరల్ ఫ్రంట్లో భాగస్వామ్యం చెప్పండి. బాధలేదు. ఈ డొంక తిరుగుడు ఏదో రిటర్న్ గిఫ్ట్లు, ఏం గిఫ్ట్లు ఇస్తారంటే డబ్బులు ఇస్తావు.